హలో వ్యూయర్స్, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. ప్రస్తుతం చాలా మంది థియేటర్లో సినిమాలు చూడడం మానేశారు. దీనికి బదులుగా ఓటీటీలో వచ్చే సినిమాలను, సిరీస్లను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఈ ప్లాట్ఫామ్ల్లో వచ్చే సినిమాలు చూడాలనుకుంటే తప్పకుండా డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఒకప్పుడున్న వాటికంటే సబ్స్క్రిప్షన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాలా మంది బిల్ చెల్లించలేక ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా స్ట్రీమింగ్ కోసం వినియోగించే అనధికారిక వెబ్సైట్లలో ఐబొమా కూడా ఒకటి. ఓటీటీలోకి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఐబొమాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. అందుకే చాలా మంది ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ కట్టలేక ఐబొమా వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తున్నారు. ప్రస్తుతం గూగుల్లో ఐబొమాకు సంబంధించిన అనేక వెబ్సైట్లు కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది ఐబొమాకు సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్లకు బదులుగా అదే పేరు మీద ఉన్న ఇతర వెబ్సైట్లలో క్లిక్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్లో ఐబొమాకు సంబంధించిన ఒరిజినల్ వెబ్సైట్ ఒకటి మాత్రమే ఉంది. ఐబొమా పేరుతో ఉండే ఇతర వెబ్సైట్లన్నీ ఫేక్ అని కొందరు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేక్ లింకులపై క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవటం వల్ల స్మార్ట్ ఫోన్ హ్యాక్ అవుతుందట. ప్రస్తుతం గూగుల్లో ఐబొమా అని టైప్ చేయగానే గ్రీన్ కలర్తో కూడిన వెబ్ ఐకాన్స్తో పాటు ఎల్లో కలర్ ఐకాన్స్ కూడా కనిపిస్తాయి. వీటిల్లో చాలా వరకు ఎల్లో ఐకాన్స్తో కూడినవి ఫేక్ అని తెలుస్తోంది. అంతేకాదు, అనేక రకాల డొమైన్ పేర్లతో ఉన్న ఈ ఐబొమా వెబ్సైట్లు తరచుగా వినియోగించడం మంచిది కాదని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశించి మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్ దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి ఇలాంటి సైట్లకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు.